హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఈ రోజుటి క్లాస్లో మనం ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. సో మనం లాస్ట్ క్లాసెస్లో ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ గురించి చూసాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్ అనమాట, ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ చేసాం కదా. అంటే ఏంటంటే మనకి జెడ్ అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఇలాంటి ఫంక్షన్స్ అనేవి చేసాం ఆర్బిటరీ కాన్స్టెంట్స్లో. సో అంటే ఏంటంటే జెడ్ అనే ఒక ఫంక్షన్కి XY అనేవి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే సో ఈ A, B అనేవి కాన్స్టెంట్స్ అన్నమాట. సో ఈ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తూ లాస్ట్ క్లాసెస్లో ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. అంటే ఏంటంటే మనకి జెడ్ అనే ఫంక్షన్ ఇస్తాడు కదా, ఈ ఫంక్షన్కి ఇంకో ఎఫ్ అనే ఫంక్షన్ యాడ్ అవుతుంది అనమాట. ఏ విధంగా అంటే జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఈ విధంగా మనకి ఫంక్షన్ అనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ కాన్స్టెంట్స్ అనేవి రావు, ఎక్స్ వై ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్, XY అనేవి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఎఫ్ అనేది ఫంక్షన్ అన్నమాట. సో ఈ ఫంక్షన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలన్నమాట. సో ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. సో అదే విధంగా అంటే ముందుగా మనం ఆర్బిటరీ కాన్స్టెంట్స్లో చూసినట్టుగానే మనం ఈ ఫంక్షన్స్ని డిఫరెన్షియేషన్ అనేది చేస్తామన్నమాట. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ వై అనే 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి సో ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్తోనే ఈ టోటల్ ఫంక్షన్కి మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తామన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి డో జెడ్ బై డో ఎక్స్ వచ్చినట్టయితే యాజ్ యూజువల్గా పి అనుకుంటాం. అదేవిధంగా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు మనకి డో జెడ్ బై డో వై అని వచ్చినట్టయితే ఆ వాల్యూని మనం క్యూగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇదే విధంగా మనకి డబుల్ డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు దీనికే మళ్ళీ డబుల్ డిఫరెన్షియేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అలా డబుల్ డిఫరెన్షియేషన్స్ అనేవి చేసినప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకుంటాం. సో ఇలా డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు దీన్ని ఆర్గా కన్సిడర్ చేస్తామన్నమాట. అదేవిధంగా డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈజ్ ఈక్వల్ టు ఎస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇంకో ఫార్ములా అనేది ఉంటుంది, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్. సో ఈ విధంగా మనం డబల్ డిఫరెన్షియేషన్ అనేది చేసినప్పుడు PQRS T అనేది కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేవి మనం ఈ ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఏమేమి ఫార్ములాస్ అంటే డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడన్నా వచ్చినట్టయితే ఆ వాల్యూని మనం పీగా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై వచ్చినప్పుడు డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అనుకుంటాం. అదేవిధంగా డబల్ డిఫరెన్షియేషన్ అనేది చేసినప్పుడు సో డబల్ డిఫరెన్షియేషన్ అంటే ముందుగా ఎక్స్తో ఎక్స్ని చేయాలి. ఎక్స్తో ఎక్స్ని చేసినప్పుడు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఆ వాల్యూని మనం ఆర్గా కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత ఎక్స్ ఇంటూ వై చేస్తాం అన్నమాట, అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై ఈజ్ ఈక్వల్ టు ఎస్గా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా తర్వాత వై స్క్వేర్ అనేది డబల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ విధంగా టీ వాల్యూ అనేది వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేస్తామో చూద్దాం. సో ముందుగా మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ STR ట్యూటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు డైలీ జనరల్ నాలెడ్జ్ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి ఫ్రీగా పొందగలరు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వరల్డ్ జియోగ్రఫీ క్విజ్ మంత్లీ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి నేర్చుకుంటాం. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ పరంగా ఇండియన్ జియోగ్రఫీ గురించి, ఇండియన్ ఎకనామీ గురించి, ఇండియన్ పొలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి ఇంకా ఎన్నో కొత్త టాపిక్స్తో ఈ ఛానల్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది.
సో ఈ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో డైలీ నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి క్లిక్ చేసినట్టయితే డైలీ అప్డేట్స్ అనేవి పొందగలరు. సో ఈ ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలిమినేటింగ్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్లో మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది చేస్తామన్నమాట. సో ముందుగా ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఫార్మ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ ఫంక్షన్ ఫ్రమ్ z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో జెడ్ అనే ఫంక్షన్కి మనకి ఆర్బిటరీ ఫంక్షన్ అనేది ఇచ్చాడనమాట. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి చేసాం. ఆ కాన్స్టెంట్స్ ప్లేస్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ కానీ బి కానీ అలా వచ్చామన్నమాట కాన్స్టెంట్స్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆర్బిటరీ ఫంక్షన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఈ జెడ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ ఆర్బిటరీ ఫంక్షన్ని మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. సో అదే విధంగా చేస్తామంటే ముందుగా గివెన్ ఈక్వేషన్ ఏంటో రాసుకుందాం. గివెన్ ఫంక్షన్ z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో మనకి ఇచ్చిన ఈ ఫంక్షన్కి మనం ముందుగా ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చేయాలి. సో డిఫరెన్షియేట్ సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నట్టయితే డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో మనకి ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆఫ్ జెడ్ కదా. సో మనం ఈ ఎక్స్ అండ్ వైతోనే మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తామన్నమాట. సో ఫస్ట్ టైం ఎక్స్తో చేస్తాం, ఆ తర్వాత వైతో చేస్తామన్నమాట. జెడ్ అనేది ఫంక్షన్ కాబట్టి ఇక్కడ జెడ్ స్క్వేర్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి జెడ్ వాల్యూ ఏమైందంటే డో జెడ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏంటి, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ద్వారా మనకి ఇది రీప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సో ఈ టోటల్ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమైంది ఎఫ్ ఆఫ్ సో ఈ టోటల్ని నార్మల్గా ఎక్స్ వాల్యూ అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఎంత అయింది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బదులు మనం ఈ వాల్యూని రాసుకుంటాం అన్నమాట. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఈ విధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. సో లోపల మనకి ఈ టోటల్ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో దాన్ని కూడా డిఫరెన్షియేషన్ అనేది చేయాలన్నమాట. సో అలా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్కి మనకి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 2x వచ్చింది ప్లస్ 0 ప్లస్ జెడ్కి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది డో జెడ్ బై డో ఎక్స్ అనేది వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ జెడ్ స్క్వేర్కి ఏమొచ్చిందంటే 2z ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి వచ్చింది కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసినట్టయితే డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఈ రెండిట్లో మనం 2 అనేది కామన్ తెద్దాం. సో 2 అనేది కామన్ తీసాక ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డో జెడ్ బై డో ఎక్స్ అని ఉంది. సో డో జెడ్ బై డో ఎక్స్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేయవచ్చు, పీగా రాసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఎక్స్ ప్లస్ జెడ్పీ వచ్చింది. సో ఇక్కడ కూడా మనం డో జెడ్ బై డో ఎక్స్ని పీగా కన్సిడర్ చేయొచ్చు. సో పీగా కన్సిడర్ చేసినట్టయితే మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్పీ అనేది వచ్చింది. సో దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం కాబట్టి సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ అని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై అనేది చేద్దాం.
సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు మనకి p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్పీ అనేది ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆల్రెడీ చేసాం కాబట్టి ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై అనేది చేయాలి. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఇచ్చిన మన ఫంక్షన్నే మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై అనేది మళ్ళీ చేస్తాం అన్నమాట. అంటే ఇచ్చిన ఈక్వేషన్కే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వై అనేది చేయాలి. ఎందుకు 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఇచ్చాడు ఎక్స్ అండ్ వై. సో ఈ ఎక్స్ అండ్ వైతోనే మనం డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి సో ఈ ఫంక్షన్ ఎలా వచ్చిందంటే డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు సో యాజ్ యూజువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో సో ఈ టోటల్ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నట్టయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది వచ్చింది. మళ్ళీ ఈ లోపల మొత్తం ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి అది విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది 0 అయిపోయింది, ప్లస్ వై స్క్వేర్ అనేది 2y అయింది, ప్లస్ ఈ జెడ్ స్క్వేర్ అనేది 2z ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ డో వై అనేది ఎందుకు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి డో వై అనేది అయిద్ది అన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డో జెడ్ బై డో వై. సో డో జెడ్ బై డో వైని మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాం, క్యూగా కన్సిడర్ చేస్తాం కదా. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ సో ఈ రెండిట్లో మళ్ళీ 2ని మనం కామన్ తీస్తే 2 ఇంటూ వై ప్లస్ జెడ్ ఇంటూ సో ఇక్కడ డో జెడ్ బై డో వై ఉంది. డో జెడ్ బై డో వై అంటే మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాం, క్యూగా కన్సిడర్ చేస్తాం కదా. సో ఈ విధంగా ఇప్పుడు మనకి సెకండ్ ఈక్వేషన్ అనేది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేసాం కాబట్టి దీన్ని థర్డ్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా మనం ఈ ఫంక్షన్ని ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దాం. సో ఏ విధంగా ఎలిమినేట్ చేస్తామంటే ఇక్కడ మనం p బై క్యూ అంటే డివైడింగ్ p విత్ క్యూ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఈ టోటల్ ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడింగ్ ఈక్వేషన్ 2 విత్ ఈక్వేషన్ 3 చేద్దాం. సో ఆ విధంగా చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది టోటల్గా ఎలిమినేట్ అనేది అయిపోయింది అన్నమాట. సో డివైడింగ్ ఈక్వేషన్ 2 విత్ ఈక్వేషన్ 3గా చేస్తామన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమైందంటే p బై క్యూ. సో డివైడ్ అనేది చేస్తాము p బై క్యూ ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్పీ అనేది వచ్చింది. సో ఈ విధంగా డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఇప్పుడు క్యూ వాల్యూ అనేది రాసుకోవాలి. క్యూ వాల్యూ ఎంత, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ వై ప్లస్ జెడ్ క్యూ. సో ఈ విధంగా ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3తో డివైడెడ్ బై అనేది చేసామన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి p బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 ఫంక్షన్స్ అనేవి మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ టర్మ్స్ ఏంటో చూద్దాం. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ 2తో ఈక్వేషన్ 3ని డివైడ్ చేసినట్టయితే ఫైనల్గా మనకి p బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్పీ బై వై ప్లస్ జెడ్ క్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వై ప్లస్ జెడ్ క్యూ అనేది ఇడి వైపు తీసుకొచ్చి ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొచ్చి క్యూ అనేది అటువైపు తీసుకెళ్ళినట్టయితే మనకి p ఇంటూ వై ప్లస్ జెడ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్పీ అనేది వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేసుకుందాం. సో మల్టిప్లై చేసినట్టయితే py ప్లస్ జెడ్పీక్యూ ఈజ్ ఈక్వల్ టు
క్యూఎక్స్ ప్లస్ జెడ్పీక్యూ అనేది వచ్చింది. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ జెడ్పీక్యూ అనేది క్యాన్సిల్ చేయొచ్చు అన్నమాట. ఏ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు అంటే పీవై ప్లస్ జెడ్పీక్యూ. సో ఈ ప్లస్ జెడ్పీక్యూ అనేది ఇటువైపు తీసుకొస్తే మైనస్ జెడ్పీక్యూ అయింది కదా. జెడ్పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఎక్స్. సో ఈ విధంగా మనకి జెడ్పీక్యూ అనేది క్యాన్సిల్ అయినట్టయితే ఫైనల్గా మనకి పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూఎక్స్ అనేది మిగిలిద్ది. సో పీవై మైనస్ క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఫైనల్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ఎలిమినేటింగ్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.